सोनम वांगचुक आमरण निराहार दीक्षण చేస్తాడు। एक दिन का कम से कम अनशन रखिए। हमारे साथ जो और विद्यार्थी युवक युवतियां बैठे हैं उनके साथ आप भी कम से कम एक दिन का रखिए, दिन का अनशन रखिए। आपके लिए फायदा होगा कि मैं सीजेपी के इस आंदोलन के समर्थन में एक दिन का अनशन रख रहा हूं। उसके फायदे आपको ही होंगे, वो मत बोलिए, कोई बात नहीं। బొద్దింకల నిరసన సందర్భంగా యంగ్స్టర్స్ అంతా వెనక్కుండిపోయి పాపం ముసలాయన ఈ సోనం వాంగ్చుక్ని ఆమరణ నిరాహార దీక్షకు బుక్ చేసిండ్రు। పూర్వం పెద్దలు నిజాయితీగా నిరాహార దీక్ష ప్రారంభిస్తే వారితో పాటు మరికొందరు కూడా వారి వారి అవకాశాన్ని బట్టి 1 రోజు లేదా 2, 3 రోజులు లేదా 5 రోజుల నిరాహార దీక్షకు కూర్చొని ఆ పెద్దవారికి మానసిక స్థైర్యం ఇచ్చేవాళ్ళు। పాపం ఆయన తిండి లేకుండా 5 రోజుల నుంచి దీక్షలో కూర్చోబెట్టి ఎదురుగా గుమగుమలాడే చికెన్ బిర్యానీలతో సహా నానా రకాల తిను పదార్థాలు ఫ్రీగా వస్తున్నాయని పందులు తిన్నట్టు తింటారు। ఆ సోనంకి 24 గంటలు ఆ స్మెల్స్ వాటితోటి ఊహించుకోండి పాపం ఆయన పరిస్థితి। రాత్రిపూట మందు పార్టీలు కూడా జరుగుతున్నట్టు తెలుస్తోంది, గానా భజనాలు కూడా జరుగుతున్నట్టు తెలుస్తోంది। ఇవన్నీ చేస్తూ ఒక ముసలాయన్ని ఈ కోరికలన్నీ చంపుకొని నువ్వు దీక్షలో కూర్చోమనడం ఎంతవరకు సమంజసం? ఇది చూస్తుంటే ఆయన మీద జాలి కలగట్లే? అరే బై, నా కోసం ఒక్కరోజన్న ఉపవాసం ఉండండి, ఇక్కడికి వచ్చేవారు రోజు మొత్తం కడుపు నిండా తింటాను చూస్తుంటే నాకు కొంచెం బాధగా ఉంది, మీరు కూడా మద్దతు ఇవ్వండి, కనీసం ఒక్కరోజైనా ఉపవాసం చేయండి అని చెప్పి ఆయన మనసులో బాధని చెప్పిండు। ఇక్కడ ఎంతో ఉదారంగా భోజనం అందించే వారికి కనీసం మధ్యాహ్న భోజనమైనా వద్దు అని చెప్పండి, తద్వారా వారికి కూడా కొంత భారం తగ్గుతుంది, కావాలనుకుంటే రాత్రిపూట భోజనం చేయొచ్చు అని చెప్తున్నారు। ఒకవేళ మీరు ఇక్కడికి రాలేకపోతే మీ సొంత ఊరిలోనే లేదా మీ ఇంట్లోనో ఒకరోజు ఉపవాసం ఉండి ఆ విషయాన్ని వీడియో ద్వారా సోషల్ మీడియాలో పంచుకోండి। నేను కూడా ఈ ఉద్యమానికి మద్దతుగా ఒకరోజు ఉపవాసం ఉంటున్నానని చెప్పడం ప్రజలలో ఈ ఉద్యమం పట్ల ఉన్న ఆదరణ మరియు మద్దతు పెరుగుతుందని ఆయన అనుకుంటున్నాడు। ఇండైరెక్ట్ గా అక్కడున్న యువ బొద్దింకలకు, అదే కాక్రోచ్ జనతా పార్టీ సభ్యులకు క్లాస్ బీకారు। నిరాహార దీక్ష అనేది ఒక సున్నితమైన భావోద్వేగాలతో కూడిన దీక్ష, దానిని ఎర్రడప్పుల వాళ్ళు నిర్వహించలేరు అని మరొకసారి నిరూపితమవుతుంది।